ఇప్పుడు మీరు రీసెర్చ్ పూర్తయిన తర్వాత మీ ఆశయం ఏంటి? మీరేం చేయదలుచుకున్నారు? దేన్ని? మీరు ఇప్పుడు వేదిక్ మ్యాథమెటిక్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా. నేను ఇప్పుడు 96 ఏళ్ళండి. నా బ్రతుకు అంతా బాగుంటే 4 ఏళ్ల వరకు బతికితే మీరంతా ఐఎమ్ ఏ ట్రూ సెంచురియన్ అంటారు. ఆ తర్వాత సంగతి ఆ పరమాత్ముడికి ఎరుక అంతే. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి అంటే ఈ 4 ఏళ్లలో నేను బతికుంటే 10 మందికి చెప్దామని అంతే ఆశ. ఇటువంటిది మనది ఉంది, మన సంస్కృతిలో ఉంది. మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ అంతా పోగొట్టుకున్నాం. మన సంస్కారంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అంతా ఇక్కడే వచ్చింది. ఆ స్వామీజీ కనిపెట్టి చెప్పారు. ఆ చెప్పింది కూడా ఆ తెల్లతోడు వాడు బ్రిటిష్ వాడు చేసింది మంది ఒకటే అయింది. కాబట్టి మన ఇంటెలిజెన్స్ తక్కువైంది కాదు, అది చాలా సులభంగాను అతీతంగాను ఉండేటట్టుగా ఉంది. కాబట్టి మనం తప్పకుండా దీన్ని ఆచరించి ఆదరించి కేవలం అంతటితో కాకుండా దీన్ని మన కరికులంలో పెట్టి ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇలా ఉంటుంది మంది అని చెప్పి చూపించి మనమేం తక్కువ వాళ్ళం కాదని చెప్పి నమ్మించాలని చూస్తున్నాను. ఎంత మాత్రం వీలైతే అంతవరకు. ఇదంతా మన పెద్దలు, మన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్ పెద్దలు వాళ్ళు పూనుకోవలసిన పరిస్థితి ఇది. గవర్నమెంట్ పూనుకోవాలి, వాళ్ళు పూనుకోవాలి. పూనుకుంటే అవుతుంది. కానీ ఎవరు ఊరుకుంటున్నారు? అలా ఉండిపోయింది. ఈ విద్యంతా అలాగే ఉండిపోయింది. ఆ విమాన శాస్త్రం గురించి ఎంత చేశారు భరద్వాజ మహర్షి. మరి ఇది ఎక్కడుంది? మనది ఏమీ లేదు, ఎవరు చదవటం లేదు దాన్ని. అలా ఎందుకు ఉండాలి అంటున్నా. ఈ స్పెక్ట్రోస్కోపీ అన్నారే, ఇది సొసైటీకి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది? స్పెక్ట్రోస్కోపీ సబ్జెక్టు ప్రతి బ్రాంచ్లోనూ అప్లై చేస్తుంది. మాలిక్యూల్ స్ట్రక్చర్ ఏమిటి, మాలిక్యూల్లో ఏమిటి ఉంటాయి, అవి ఏమేమి చేస్తున్నాయి, వాటి మధ్య ఫోర్స్ ఏమిటి, వాటి ఎనర్జీస్ ఏమిటి, అవి ఏం చేస్తాయి. డ్రగ్ అంటే మాలిక్యూలు, ఆ డ్రగ్లో ఉన్న మాలిక్యూల్లో ఉన్న యాటమ్స్ ఏవేమిటి, ఏం చేస్తున్నాయి అని కనిపెడుతున్నారు. ఈనాడు క్యాన్సర్లో ఆ డ్రగ్స్లో, క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్లో విపరీతమైన రీసెర్చ్ ఇచ్చి ఏ సెల్ మీద ఏది యాక్ట్ చేస్తుంటే ఆ సెల్ రెండుగా బ్రేక్ అవ్వగలదు, లేకపోతే ఆ సెల్ని డ్యామేజ్ చేయగలదు అనే విషయాలన్నీ కనిపెడుతున్నారు. ఇంటర్నల్ స్ట్రక్చర్లోకి వెళ్ళి అది ఏం చేస్తుంది, అది చేస్తున్నది ఇదైతే దానిలో ఏ భాగం తీసేసి ఇంకో భాగం పెడితే ఏమవుతుంది అన్నది బయోకెమికల్ రీసెర్చ్లో చాలా జరుగుతుంది, మెడికల్ రీసెర్చ్లో జరుగుతుంది. స్పెక్ట్రోస్కోపీలో అప్లికేషన్ దీనిలో లేదు. అగ్రికల్చర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి, తర్వాత కెమిస్ట్రీలో మాలిక్యూల్స్ ఉన్నాయి, ఫార్మసీలో మాలిక్యూల్స్ ఉన్నాయి, డ్రగ్స్లో మాలిక్యూల్స్. ఎక్కడ చూసినా మాలిక్యూల్సే మనకి. ఏదో స్టేజ్లో ఐదర్ సాలిడ్ స్టేట్, వేపర్ స్టేట్, లిక్విడ్ స్టేట్, సెమీ స్టేట్, ఇలా ఎన్ని స్టేట్లో ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో చేసే విపరీతమైన చర్యలన్నీ కనిపెడుతుంటే ఒక్కొక్క చర్యకి అప్లికేషన్ ఎక్కడుందో చూస్తుంటే బేసిక్ టైప్ ఆఫ్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్ ఇవన్నీ కలిపి మన బాడీలో మనం నిత్యం చూసుకుంటే ఒక్క నిమిషం లోపల వేయంగానే అది టక 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 లోపల పనిచేస్తుంది. ఎన్నో యాసిడ్స్ తయారు చేస్తుంది, ఎన్నిటినో తయారు చేస్తుంది, ఇవ్వవలసిన వాటిని ఇస్తుంది, కొన్నిటి ద్వారా ప్రవాహం చేస్తుంది, కొన్నిటిని బయటికి పంపించేస్తుంది. ఎంతసేపట్లో చేస్తుంది, ఎలా చేస్తుందో ఇప్పటికి కనిపెట్టలేకుండా ఉన్నాం ఇంత తెలివితేటలతోనూ. అటువంటిది ఎవరు పెట్టారు? ఆ మహానుభావుడు ఆ సిస్టమ్ని పెట్టాడు, పెట్టి మనల్ని నడిపిస్తున్నాడు. అది ఎలా నడుస్తుందో చూడటానికి మన తెలివితేటలు చాలటం లేదు అంతే.